హైదరాబాద్లోని చంపాపేట యాక్సిడెంట్ ఘటనలో మృతుడి ఫ్రెండ్స్ స్పందించారు. సునీల్ కుమార్ జిమ్ నుండి ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. యాక్సిడెంట్ అవడంతో అక్కడి వాళ్లు కాల్ చేశారని చెప్పారు. ట్రీట్మెంట్ కోసం పక్కనే ఉన్న జీవన్ హాస్పిటల్ కి మొదటిగా తీసుకెళ్లామన్నారు. అక్కడి నుంచి ఎల్బీ నగర్ గ్లోబల్ హాస్పిటల్ కి తీసుకువెళ్లామని చెప్పారు. చికిత్స పొందుతూ సునీల్ కుమార్ నేడు మధ్యాహ్నం చనిపోయాడు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న జరిగిన చంపాపేటకు సంబంధించి రోడ్డు యాక్సిడెంట్ కేసులో ఈ రోజు మధ్యాహ్నం సునీల్ కుమార్ మృతి చెందడం జరిగింది. అంటే ట్రీట్మెంట్ పొందుతూ కూడా మృతి చెందాడు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అంటే ప్రజెంట్ బాడీని అయితే ఉస్మానియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. బ్రదర్ చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏం చెప్తారు? సో యాక్సిడెంట్ వచ్చేసి మనకు ఎల్లుండి అంటే జనవరి 16th రోజు జరిగింది. మిడ్ నైట్ 12:50కి అలా జరిగింది. సో ఆఫ్టర్ జరగగానే మనకి ఇమీడియట్గా కాల్ వచ్చింది. అంటే రీసెంట్ కాల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కాల్ చేశారు. లోకల్ వాళ్ళే లిఫ్ట్ అప్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. దెన్ అక్కడ మాకు రీసెంట్ కాల్స్లో ఎవరైతే నెంబర్స్ ఉన్నాయో మాకు కాల్ రావడం జరిగింది. మేము కూడా రియాక్ట్ అయినాము. సో ఫ్రమ్ అక్కడ నుంచి జీవన్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత జీవన్ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళు తీసుకోమని చెప్పారు. కొంచెం క్రిటికల్ కండిషన్ ఉంది పేషెంట్ది అని చెప్పారు. సో దెన్ ఫ్రమ్ అక్కడ నుంచి మేము మళ్ళీ గ్లోబల్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే మేము గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళినాము. గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి డాక్టర్స్ కొంచెం క్రిటికల్ కండిషన్ అనే చెప్పారు. అక్కడ మనకి ఏం జరిగింది అంటే డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారము సివియర్ హెడ్ ఇంజరీ ఉండడం వలన బ్రెయిన్కి మేజర్ డ్యామేజ్ జరగడం వలన కొంచెం కాన్షియస్లో లేడు పర్సన్ అని చెప్పినారు. ఆఫ్టర్ సిటీ స్కాన్ అండ్ ఆల్ ద రిపోర్ట్స్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హెడ్లో నెక్స్ట్ ఫేషియల్లో మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. దెన్ లంగ్స్ కూడా బాగా డిస్టర్బ్ అయ్యి పంక్చర్ అయినాయి, లంగ్స్ పంక్చర్ అయ్యి రిప్స్ కూడా డ్యామేజ్ జరగడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి డాక్టర్స్ కూడా మనకి చెప్పడం ద్వారా పర్సన్ యొక్క కండిషన్ క్రిటికల్గానే ఉంది, ఛాన్సెస్ కొంచెం తక్కువ అనే చెప్పారు. అంటే ముఖ్యంగా ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కియా కార్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అతను గుద్దిన తర్వాత దాదాపు 50 to 100 మీటర్స్ వరకు అంటే ఆ యాక్సిడెంట్కి సంబంధించి మీరు సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేసి ఉంటారు. ఎలా జరిగింది, మీరు అబ్జర్వ్ చేసినంత వరకు మీకు సమాచారం అందిన మేరకు ఏ విధంగా జరిగిందంటే ఏం చెప్తారు? సో మేము సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసాము. అందులో ఎట్లా అంటే ఆ పర్సన్ ఏదైతే కియా సెల్టాస్ బ్లాక్ కలర్ కారు, సో ఆ పర్సన్ సైదాబాద్ నుంచి స్పీడ్లోనే ఉన్నాడు చాలా. సో సైదాబాద్ నుంచి బైరాముల్ కూడా వెళ్ళే రూట్లో ఆల్మోస్ట్ 100+ స్పీడ్లోనే ఉన్నాడు ఆ పర్సన్. సో తిను రోడ్ పైన వెళ్తున్నాగా అది మేబీ అతను కంట్రోల్ అవ్వలేదేమో, సో డైరెక్ట్ హిట్ ఇచ్చేసినాడు అనమాట. హిట్ ఇచ్చేసి వెహికల్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న లోకల్స్ చెప్పిన దాని ప్రకారము పర్సన్ ఆల్మోస్ట్ 15 feet అబోనే జంప్ అయ్యాడని చెప్పి లోకల్స్ అక్కడ చూసిన వాళ్ళు చెప్పారనమాట. ఎప్పుడు పోస్ట్ మార్టం పూర్తవుతుందని చెప్పారు, అనంతరం దీని అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు పోస్ట్ మార్టం ఆల్రెడీ మనం ఇక్కడే ఉన్నాము. ఒక 2-3 hours టైం టేకింగ్ ప్రాసెస్. ఇది అయిపోవడం తర్వాత ఇక్కడనే అంటే ఫ్రీజర్లో ఉంచి అంత్యక్రియలు వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడ నుంచి ఒక 1/2 kilometer ఉండదు, అసలు రోడ్ అవతలనే ఆపోజిట్ రోడ్ లోనే మన ఇల్లు అక్కడనే. సో వీఆర్ ప్లానింగ్ టు డూ దేర్. రేపు మార్నింగ్ అరౌండ్ 9 o'clock అలా స్టార్ట్ అవుతుంది. అన్న మీరు చెప్పండి, అంటే ఇప్పుడు డ్రైవర్ కి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ అనేది జరగడం, ఈ విధంగా యాక్సిడెంట్ జరగడం అనేది చాలా కామన్ గా మారిపోతున్న పరిస్థితి. మీరేం చెప్తారు? అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సంబంధించి కావచ్చు, ఈ యాక్సిడెంట్లకు సంబంధించి కావచ్చు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? పోలీసులు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను యువకుడి ఏజ్ వచ్చేసి నియర్ 20-22. సో ఆ ఏజ్ లో వాళ్ళు చాలా వేగంగా నడపడం సహజమే, అది సహజం. కానీ పోలీస్ వాళ్ళు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా బట్ ఈ యూత్ వాళ్ళు ఎవరు వినట్లేదు. ఆయన అదే ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ బ్రేక్ చేయడం, సో ఇవన్నీ చాలా అవుతున్నాయి సిటీస్లో. చాలా అవేర్నెస్ కూడా తెస్తున్నారు పోలీస్ వాళ్ళు. బట్ పబ్లిక్ అయితే వినట్లేదు, వాళ్ళు చేసేది వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్తున్నారు.
మరి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు పోలీసులు అయితే వీళ్ళు దీన్ని విచారణ చేశారు. అతన్ని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను హయత్ నగర్ కి చెందిన అబ్బాయి. సో పోలీస్ వాళ్ళు దీని మీద విచారిస్తున్నారు ఇంకా. సో రేపు రేపు 2 నెలల తర్వాత అంత్యక్రియల తర్వాత రేపు మేము కోర్టులో హాజరుపరచాలనుకుంటున్నాము. సో మొత్తానికి అయితే సునీల్ కుమార్కి సంబంధించి ప్రెసెంట్ ఉస్మానియా మార్చరీలో అయితే బాడీకి సంబంధించి పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం అయితే తన సొంత ఇల్లు అయినటువంటి అంటే చెంపపేట దగ్గరే తన సొంత ఇల్లు ఉంది కాబట్టి అక్కడే అంత్యక్రియలు కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మృత్యుతోటి పోరాడి ఆ తర్వాత ఈ రోజు తుది శ్వాస సునీల్ కుమార్ విడిచాడు. కెమెరా పర్సన్ చైతన్యతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.